మేడం చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు కంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా, చాలా గొప్పగా, అంగరంగ వైభవంగా, ఆకాశాన్ని దాటేటట్టు ఇవాళ ఎంత గొప్పగా బతుకమ్మ పండుగ చేస్తున్నామో మీరు అందరూ కూడా చూస్తున్నారు. వేలాది మంది ఆడవాళ్ళు స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. ఇవాళ మన సంస్కృతికి కానీ మన సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ మరుగున పడుతున్న మన బతుకమ్మను వెలికితీసి అంటే భావితరాలకు అందించాలన్న ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా బతుకమ్మను చేయడం, అంటే నిధులు ఇవ్వడమే కానీ, చెరువును పునరుద్ధరించడమే కానీ, చెరువు దగ్గర లైటింగ్ ఏర్పాటు కానీ, ఆడవాళ్ళు ఆడుకునే ఫెసిలిటీస్ కల్పించడం కానీ చాలా గొప్పగా చేశారు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దానికి విరుద్ధంగా మన పండుగను కానీ మన సంస్కృతిని కానీ మరుగున పడేస్తున్నారు. మన తెలంగాణ తల్లి దగ్గర నుంచి, మన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేసినప్పుడే వాళ్ళకు తెలంగాణ మీద ఎంత చిత్తశుద్ధి ఉందనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో చూసుకున్నట్టయితే బతుకమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసేవారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాట్లు కనిపిస్తున్నాయా? ఏర్పాట్లు కనిపిస్తున్నాయా అంటే ప్రజలే చెప్తున్నారు కదా, ఏర్పాట్లు లేవు, లైటింగ్ లేదు, ఆడుకోవడానికి సరైన సదుపాయాలు లేవు. కనీసం బతుకమ్మకు కేసీఆర్ గారు ఒక పెద్ద దిక్కు లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక మేనమామ లెక్క, ఒక తోడబుట్టినోళ్ళ లెక్క ఒక చీర పెడుతుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాయమాటలు చెప్పిందంటే నేను 2 చీరలు ఇస్తా అని. చీరలు ఎటుపోయినాయి? నేను 500 రూపీస్ ఇస్తా అన్నాడు, అవి ఎటుపోయినాయి? ఇప్పుడు మంత్రి సీతక్క ఏం చెప్తుంది? 800 రూపాయలతో ఒక పట్టు చీర నేపిస్తున్నా అని చెప్పింది. మంత్రి సీతక్క మాటలు ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందండి? తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్లను మభ్యపెట్టి గెలిచి ఇలా ఆడవాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు మన పండగలకు కానీ అసలు మన తెలంగాణ ప్రజలకే విలువ లేకుండా చేస్తున్నారు. వాళ్ళు తెలంగాణ సంస్కృతికే కాదు, తెలంగాణ ఆడవాళ్లను మోసం చేసి అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచి ఇవాళ ఏ ఒక్క పథకం కూడా ఆడవాళ్ళకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అందిస్తలేడనేది వాస్తవము. అంటే మీరు మాట్లాడుతూ కేసీఆర్ గారు గతంలో చీరలు ఇచ్చారని చెప్పారు. ఆ చీరలకు మసిగుడ్డలకు కూడా పనిచేయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మరి? నేను అదే చెప్తున్నా, అమ్మ పెట్టదు అడుక్క తిననీయదు అన్నట్టు చేసిండ్రు సారు. అంటే పెద్ద సారు ఎంతో గొప్ప విశాల హృదయంతో తెలంగాణ ఆడపడుచులకు చీర పంపిస్తే దాన్ని కూడా కాలబెట్టి పైశాచిక ఆనందం పొందిరు. మనం అంతా చూసినాం. మరి నీకు చేతనైతే నువ్వు పంపించాలి కదా, నువ్వు ఇస్తా అని చెప్పినావు కదా, మాయమాటలు చెప్పినావు కదా, నేను 2 చీరలు ఇస్తా అని చెప్పినావు కదా, మరి ఎందుకు ఇస్తలేవు? ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాయ మాటలు అప్పుడు నమ్మి ఓటేసిన పాపానికి ప్రజలు అఘోరిస్తున్నారు. ఇలా తిందామంటే తిండి లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటే కాంగ్రెస్ పాపం కాదా ఇది? నిజంగా వాళ్ళ నేతలు మూటలు నింపుకుంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేస్తలేరు అనేది వాస్తవము. ఇలా పండగల మీద కూడా అబద్ధాలు ఆడతారండి. ఇలా రాష్ట్ర ఆడబిడ్డల మీద కూడా అబద్ధాలు ఆడతారు ఎవరైనా? గవర్నమెంటు అంటే అందరి బాధ్యత తీసుకొని సక్రమంగా నిర్వర్తించాల్సిన పనులు కూడా వాళ్ళు బంద్ పెట్టి ఇలా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారంటే ఇంతకంటే దుర్భిక్ష పరిస్థితుల్లో ఎవరు ఉండరని చెప్తున్నా. అన్ని అబద్ధాలే, మాట మాడితే అబద్ధాలే, మాట మాట్లాడితే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పిన మాయ మాటలకు ప్రజలు వెంబడించి కొడుతున్నారు. 1-2 ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాయ మాటలు, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరండి. చీకట్ల లైట్లు లేవు, రోడ్లు లేవు, చెరువుల దగ్గర నీళ్లు చక్కగా లేవు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు, పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి చెయ్యనటువంటి పనులే మేం చేస్తున్నాం. బిడ్డ, మేము తెలంగాణ కోసం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళం. మా అక్క చెల్లెళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నాం. మా అక్క చెల్లెళ్ళకు మేము అండగా ఉంటాం తెలియజేయడానికి ఇవాళ ఈ బతుకమ్మ ఉత్సవాలను మేము నిర్వహిస్తున్నాం. ఇవాళ ఇక్కడ, రేపు బాన్సువాడలో ఉంది. అట్లా మొత్తం అన్ని జిల్లాలలో కూడా మేము విస్తృతంగా తిరిగి, అంటే మళ్ళీ మరో ఉద్యమం రావాలా అని రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మా అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే కదా. వాళ్ళు సంతోషంగా ఆడుకున్నటువంటి పండుగను, ఆ పండుగకు ఏర్పాట్లు చేయకుండా ఇవాళ ఈ పండుగను కన్మరుగు చేసేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాబట్టే ఇవాళ ప్రతి అక్క చెల్లె అందరూ కూడా ఒకటే. ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చిండు. మరి 420 హామీలలో ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేడు. కాబట్టి మా అక్క చెల్లెళ్ళు మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలని నేను ఈ బతుకమ్మ సందర్భంగా మా అక్క చెల్లెళ్ళకు కూడా ఒక పిలుపునిస్తున్నాను. ఎందుకు అంటే
ఇవాళ ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మ ఆడుకోవడానికి అధికారికంగా ప్రకటన చేసిండు. మంచిగా కొత్త బట్టలు ఇచ్చిండు. ప్రతి అక్క చెల్లె ఒక అక్కకి చెల్లెకి ప్రతి ఒక్క తల్లికి ఎవరు ఏ చీరలు కట్టుకోగలిగే పరిస్థితిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా చీరలు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే చూసుకున్నట్టయితే గతంలో కవితక్క గారు అంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసేవాళ్ళు. అంటే ఒక బతుకమ్మ తల్లి గొప్పతనాన్ని రాష్ట్రం అంతా తిరిగి నలుమూలలా తిరిగి కూడా చాటి చెప్పేవారు. మరి ఈ బాధ్యతను ఎవరు తీసుకోబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఇవాళ బతుకమ్మ పండుగ అనేది ఒక్కళ్ళు పుట్టిస్తే పుట్టదా? బతుకమ్మ పండుగ అనేది తరతరాలుగా వస్తుంది కదా. తను వచ్చింది అమెరికాలో చదువుకుంది. తను వచ్చి 2008 2009లో తను తెలంగాణ జాగృతి పెట్టి జాగృతి పేరు మీద బతుకమ్మ అనే పేరు మీద ఆమె పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. అంతేగాని అప్పటికే బతుకమ్మ ఆడుతున్న రోజులలో ఒక్కొక్క పాటను వాళ్ళ జీవితాలను వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళ జీవిత కథను మొత్తం ఆ పాటల రూపంలో స్టార్టింగ్ రోజు స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కూడా ఒకటే పాటను వర్ణిస్తూ పాడేవాళ్ళు మా అక్క చెల్లెళ్ళు. ఊళ్ళల్లో నా చిన్నతనం నుంచి కూడా నేను కూడా ఇవాళ నాకు బుద్ధి తెలిసినప్పుడు మా ఊరు అంతా కూడా అడవిలో ఉంటది. అంటే మా ఊరు చుట్టూ అడవి ఉంటది. నేను ప్రొద్దున 4 గంటలకు లేచి మా మా అంటే మాకు అన్నదమ్ములు లేకపోయినా మా పక్కింటి మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుని తీసుకొని వాళ్ళ అంటే అడవిలో దొరికే తంగిడి పువ్వు కావచ్చు, గునుగ పువ్వు కావచ్చు, తీరొక్క పువ్వులు దొరుకుతాయి. అవన్నీ తెంపుకొచ్చుకోవాలి. అందరికంటే నేనే పెద్దగా పెంచాలి, మా బతుకమ్మనే పెద్దగా ఉండాలి అనేటువంటి పద్ధతిలో పోటీ పడి అట్లా ఆడేవాళ్ళం. ఆ బతుకమ్మ అనేది ఎవరు తీసుకొచ్చింది కాదు, ఒకళ్ళు పంపిస్తే పోయేది కాదు. ఇది సహజంగా ఎప్పటి నుంచో ఆడుతున్నటువంటి బతుకమ్మ. కాబట్టి ఎవరో బాధ్యత తీసుకోవడం కాదండి. ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ నుంచి మేము బతుకమ్మలు ఎత్తుకున్నాం, బోనాలు ఎత్తుకున్నాం, ధర్నాలలో బతుకమ్మను పెట్టినాం, రస్తరోకులలో బతుకమ్మను పెట్టినాం. ఆ బతుకమ్మ మేము ఆడుతుంటే పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఆ బతుకమ్మను పట్టుకునే పోలీస్ స్టేషన్లకు పోయినాం. ఆ పోలీస్ స్టేషన్లలో కూడా మేము బతుకమ్మ ఆడినాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తే బతుకమ్మను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి బతుకమ్మ అనేది ఎవరు పుట్టిస్తే ఎవరు తీసుకొస్తే వచ్చింది కాదు. ఈ బతుకమ్మ అనేది అందరి పండుగ. మా అక్క చెల్లెలు గొప్పగా ఆడుకునేటువంటి పండుగ. కాకపోతే ఏంటంటే ఈ బతుకమ్మ పండుగను తను ఈ సంస్కృతిని నేను కూడా ఈ బతుకమ్మను ఆడాలి, నేను కూడా పబ్లిక్ లోకి పోవాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ద్వారా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్ని జిల్లాలు అప్పటి నుంచి ఆడుతూనే ఉన్నది, చేస్తూనే ఉన్నది. మేమంతా కూడా ఆడుకొని వచ్చిన వాళ్ళమే. కాబట్టి తను కూడా తీసుకుపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ప్రపంచంలోనే వివిధ దేశాలలో తెలంగాణ ప్రాంతం నుంచి పోయి సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యమ ప్రభావంతో అరే మా కళల్ని, మా సంస్కృతిని, మా బతుకమ్మను, మా బోనాలని మేము కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ ఈ ఉద్యమ స్ఫూర్తితోటి అక్కడ కూడా ఆడడం జరిగింది తప్ప ఇంకొకళ్ళు వ్యక్తులు చేసింది కాదు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుసు.